అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న కథ గురించి మాట్లాడుకుందాం. చూడటానికి చాలా సింపుల్గా అనిపించినా ఇందులో చాలా పెద్ద విషయం దాగుంది. అదేంటంటే మనం చేసే పనులు, వాటి ఫలితాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పే ఒక అద్భుతమైన కథ ఇది. సరే, మరి కథ ఎక్కడ మొదలవుతుందంటే దామనెల్లూరు అనే ఒక చిన్న ఊరిలో. మన కథలో హీరో పేరు చిన్ని. ఒకరోజు సాయంత్రం వేళ, అంటే సూర్యుడు అప్పుడప్పుడే అస్తమిస్తున్నాడు, స్కూల్ నుంచి ఇంటికి నడుస్తున్నాడు, ఒక పాత మర్రిచెట్టు దగ్గర్నుంచి. స్కూల్ అయిపోయింది. తన బ్యాగ్ వేసుకుని ఇంటిదారి పట్టాడు. ఆ అస్తమిస్తున్న సూర్యుడి ఎర్రటి కిరణాలు నేలమీద పడుతున్నాయి. ఆ కాంతిలో చిన్ని మెల్లగా నడుస్తున్నాడు. అయితే తను ఒంటరిగా నడవట్లేదు. ఎందుకంటే తన వెనకే నేలమీద ఒక నల్లటి ఆకారం కదులుతోంది. అదేంటో మొదట తనకి అర్థం కాలేదు. అలా నడుస్తూ ఉన్నప్పుడు ఆ ఆకారం కంటపడింది. అంతే, చిన్నీ ఒక్కసారిగా ఆగిపోయాడు. గుండె కొంచెం వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఏంటది అని ఆలోచిస్తూ మళ్ళీ ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేశాడు. కాని ఏంటే ఆశ్చర్యం, ఆ నల్లటి ఆకారం కూడా తనతో పాటే ఒక అడుగు ముందుకు వేసింది. తను ఏది చేస్తే అది కూడా సరిగ్గా అదే చేస్తోంది. ఇప్పుడు చిన్నీకి భయం మొదలైంది. ఇక లాభం లేదనుకున్నాడు. భయంతో ఒక్కసారిగా ఇంటివైపు పరుగులంకించుకున్నాడు. ఊపిరి బిగబట్టి అసలు వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుతున్నాడు. కాని ఇక్కడ విచిత్రమేంటంటే తను ఎంత వేగంగా పరిగెడుతున్నాడో ఆ నల్లటి ఆకారం కూడా అంతే వేగంగా తనని వెంబడిస్తోంది. అస్సలు వదిలేలా లేదు. అతని మనస్సులో ఒకటే ఆలోచన, అస్సలిది ఎవరు? నన్నెందుకు ఇలా వెంటాడుతోంది అని. ఆ భయంతో, ఆందోళనతో గుండె ధడధడలాడుతుండగా ఎలాగోలా ఇంటికి చేరుకున్నాడు. అలా పరిగెత్తుకుంటూ ఇంటి దగ్గరకొచ్చాడు. అక్కడ ఇంటి ముందున్న ఒక పాత నిమ్మ చెట్టు కింద వాళ్ల తాతయ్య చంద్రయ్యగారు ప్రశాంతంగా కూర్చునున్నారు. చిన్ని నేరుగా ఆయన దగ్గరకే వెళ్లాడు. ఆయాసపడుతూ ఊపిరి తీసుకుంటూ జరిగినదంతా తాతయ్యకు చెప్పాడు. అంతా విన్న చంద్రయ్యగారు చిన్నగా నవ్వి అన్నారు, "అది మనిషి కాదురా చిన్నీ, అది నీ నీడ" అని. అది మనిషి కాదు, తన నీడే అని తెలిసి చిన్నికి నోట మాట రాలేదు. ఒక క్షణమాగాక చిన్నీకి ఇంకో సందేహం వచ్చింది. మరి తాతయ్య ఈ నీడ నన్నెందుకు అస్సలు వదలట్లేదు అని అడిగాడు. చూశారా, అతని భయం ఇప్పుడు ఒక రకమైన ఆసక్తిగా, జిజ్ఞాసగా మారింది. చిన్ని అడిగిన ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి చంద్రయ్యగారు ఒక పాత కథ చెప్పడం మొదలుపెట్టారు. ఇది అడవిలో జంతువుల గురించి, దేవతలు వాళ్లకి పెట్టిన ఒక పరీక్ష గురించి. అనగనగా చాలా కాలం క్రితమన్మాట. అడవిలో ఉన్న జంతువుల్లో ఎవరు మంచివాళ్లు, ఎవరు కాస్త స్వార్థపరులో తెలుసుకోవాలని దేవతలనుకున్నారు. అందుకే వాళ్లకు పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నారు. మరి ఆ పరీక్ష ఏంటంటే, దేవతలు నీడ అనే ఒక విచిత్రమైన శక్తిని సృష్టించారు. ఇది మనం రోజూ చూసే నీడలాంటిది కాదు. ఇది కేవలం ఒక ఆకారం మాత్రమే కాదు, ఆ జంతువు చేసే పనులకు ఒక గుర్తులాంటిదన్నమాట. సరే, ఈ విషయం ఇంకా బాగా అర్థం కావాలంటే కథలో 2 జంతువుల మీద దృష్టి పెట్టాలి. ఒకటి ఏనుగు, ఇంకొకటి నక్క. వాటి పనులు, వాటి నీడల్ని ఎలా మార్చాయో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఏనుగు చాలా మంచిది. అది ఎప్పుడూ అడవిలో ఉన్న చిన్న చిన్న జంతువులన్నీ కాపాడుతూ ఉండేది. కాని నక్క దానికి పూర్తి వ్యతిరేకం. అది ఎప్పుడూ చిన్న జంతువుల్ని మోసం చేసి వేటాడేది. అంటే వాటి పనుల్లో ఎంత తేడా ఉందో కదా. వాళ్ల పనులకి తగ్గట్టే ఫలితం కూడా ఉంది. ఏనుగు నీడ ఎలా ఉండేదంటే పెద్దదిగా, బలంగా, ఒక రక్షణ కవచంలా ఉండేది. మిగతా జంతువులు భయం వేసినప్పుడు దాని నీడ కిందకు వచ్చి దాక్కునేవి. మరి నక్క నీడ? అది మాత్రం నల్లగా, చూడ్డానికే భయంకరంగా ఉండేది. దాన్ని చూస్తేనే మిగతా జంతువులు పారిపోయేవి. అప్పుడు ఇదంతా చూస్తున్న ఒక కోతికి సందేహం వచ్చింది. దేవతలని అడిగితే వాళ్లు ఇలా చెప్పారు, నీడ అంటే కేవలం ఒక రూపం కాదు, అది ఒక జీవి చేసిన పనుల ప్రతిబింబం అని. ఇలా కథ చెప్పడం ముగించి చంద్రయ్యగారు ఇప్పుడు ఆ కథలో ఉన్న నీతిని చిన్నీకి, అంటే మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలో చెప్పడం మొదలుపెట్టారు. తాతయ్య ఇలా అన్నారు, "చూడు చిన్నీ, మనిషికి ఉండే నీడ కేవలం ఎండవల్ల వచ్చేది మాత్రమే కాదు, అది మనం చేసే పనులకు కూడా ఒక గుర్తులాంటిదే." సో, ఈ కథలో ఉన్న నీతి చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. మనం చేసే పనులో మంచివైనా చెడ్డవైనా మన నీడలాగే జీవితాంతం మనతోనే ఉంటాయి. మంచి పనులు చేస్తే మన కీర్తి ఒక వెలుగులా ప్రకాశిస్తుంది. అదే చెడ్డ పనులు చేస్తే
అవి ఒక నల్లటి మచ్చలా మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. చివరిగా ఈ కథ మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగుస్తుంది. మనం చేసే ప్రతి పని మన ఉనికిలో ఒక భాగమైపోతుంది. మరి అలాంటప్పుడు ఒకరి నీడ ఇలాంటి కథ చెబుతుంది. ఆలోచించండి.